కర్కాటక రాశి వారికి నవంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు సంచరిస్తున్నటువంటి ఈ గ్రహాల మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఓవరాల్గా గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. అయితే సూర్యుడు ఆరోగ్య ప్రదాత గనక సూర్యుడి యొక్క అనుకూలత కొంత తక్కువగా ఉంది ఈ పక్షంలో గనక ఆరోగ్యం విషయమై మీరు బాగా శ్రద్ధ చూపవలసినటువంటి సమయం. నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని పనులు కలిసి వస్తాయి. వ్యాపారం చేతిలో ఉన్నటువంటి వ్యాపారం మట్టుకు సజావుగానే కొనసాగుతుంది. సమయానుకూల నిర్ణయాలతో మీరు సత్ఫలితాలను పొందుతారు. క్రయ విక్రయాలు నిత్యము చేస్తూ ఉన్నటువంటి క్రయ విక్రయాలు మీకు బాగా లాభిస్తాయి. స్నేహితులు బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. ఇంటికి కావలసినటువంటి వస్తువులను విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. కుటుంబ వాతావరణం మట్టుకు ప్రశాంతంగానే ఉంటుంది. అన్ని విధాలుగా భార్య పిల్లలు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వాహనం విషయం లోపల భూమి విషయం లోపల కొంత అనుకూలత గోచరిస్తుంది. అయితే వాహనములు భూములతో మీరు కొంత జాగ్రత్తగానే ఉండడం మంచిది. ఈ పక్షం లోపల నలుగురికి సహాయపడేటువంటి మనస్తత్వం మీకు బాగా డెవలప్ అవుతుంది. ఇక వివాదాలకు దూరంగా ఉంటూ చాకచక్యంతో పనులు నిర్వర్తించుకోవడం అన్ని విధాలుగా మంచిది. పిల్లలు చదువులో రాణిస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు జరుపుతున్నట్టయితే మీకు కార్య సాఫల్యత కూడాను కనబడుతుంది. ఈ పక్షంలో ముఖ్యంగా విద్యార్థులు మంచి సంస్థలలో చేరేటువంటి అవకాశం కూడాను ఈ పక్షంలో కనబడుతుంది. రాబడి స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు బాగా ఉన్నాయి కనుక మీరు ఖర్చుల నియంత్రణపై మనస్సు నిలపడం చాలా మంచిది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే పొదుపు చేసుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక మానసికంగా కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయాన్ని మీరు లోతుగా ఆలోచించకుండా ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు ఆలోచించి దాన్ని వదిలిపెట్టడం మూలకంగా మీకు సత్ఫలితాలను పొందుతారు. ఇక ఈ పక్షంలో శారీరకంగా రుగ్మతలకు ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఈ పక్షంలో గ్రహస్థితి గ్రహాలు ఏ గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే బృహస్పతి శనైశ్వరుడు రాహువు ప్రతికూలంగా ఉన్నారు కనుక ముఖ్యంగా రాహువు అష్టమ స్థానంలో ఉన్నాడు. జన్మస్థానంలో గురువు, అదృష్ట స్థానంలో శనైశ్వరుడు సంచరిస్తున్నాడు కనుక ఈ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికి మీరు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. శివాలయానికి వెళ్ళండి. ఈ పక్షంలో ప్రతిరోజు కూడాను ఉదయం స్నానం చేసిన తర్వాత దగ్గరగా ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి అర్చన చేయండి. శంకరుణ్ణి మీరు ఆరాధించినట్టయితే మీకు అన్ని రకాలుగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆ శంకరుడు కనుక మీరు శివాలయానికి వెళ్ళి ఆ శివుణ్ణి అర్చించండి. అంతేకాకుండా శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కూడాను మీరు చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుకోండి. మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. శుభం.